మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిపించినందుకు సిపిఎం, సిపిఐ రాష్ట్ర నేతలు ఆయా పార్టీల కార్యకర్తలకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పనిచేస్తారని స్పష్టం చేశారు. సిపిఎం, సిపిఐ మద్దతుతో మునుగోడు బైపోల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గాదర్ కిషోర్, ఎమ్మెల్సీ రవీందర్రావుతో కలిసి సిపిఎం, సిపిఐ ఆఫీసులకు వెళ్లి ఆయా పార్టీల రాష్ట్ర నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. దేశంలో మతతత్వ శక్తులను నిలువరించేందుకు ప్రగతిశీల శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో సజావుగా సాగుతున్న పరిపాలనకు ఆటంకాలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దాదాపు అటువంటి లేవు, ఆ వికెట్లన్నీ పడిపోయినాయి. అందువలన బీజేపీ అనే దానికి ఒక ఎండ్ కార్డు ఇక్కడ మునుగోడు ద్వారానే వేయటం జరిగింది. అలా ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా టీఆర్ఎస్ సానుకూలంగా ఉంటుందని మేము ఆశిస్తూ, బీజేపీ ముందుకు వస్తుందంటే దాన్ని ఓడించడం ప్రతి ఒక్కళ్ళ కర్తవ్యం కావాలి. ఈ కర్తవ్యాన్ని నిర్వహించడానికి మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని సమర్థించాం. టీఆర్ఎస్ మాత్రమే అక్కడ బీజేపీ నిలువరించగలిగిన శక్తిలో ఉంది. ఇది స్పష్టం, ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మేము తీసుకున్న నిర్ణయం 100కి 100 సరైందనేది ఫలితం రుజువు చేసింది. ప్రధానమంత్రి గారు వస్తున్నాడు. ఎప్పుడో సంవత్సరం క్రితం ప్రారంభం చేసినటువంటి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఈ తగుదనమ్మా ఇప్పుడు కత్తరేయడానికి వస్తున్నాడు ఆయన. ఇప్పుడు లక్షల టన్నుల యూరియా ఇప్పటికీ ఉత్పత్తి అయిపోయింది. 87 కోట్ల లాభం వచ్చింది గత సంవత్సరం. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ప్రారంభం చేస్తాడు. ఇదేమన్నా ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవాడు చేయాల్సిన పనేనా ఇది? ఇట్లాంటి దుర్మార్గం. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తాం, అక్కడ నిరసన తెలియజేస్తాం. తప్పకుండా ప్రజా సమస్యలపైన కలిసి పనిచేస్తాం. ప్రభుత్వ పరంగా చేయవలసిన విషయాలన్నీ కూడా వారు కూడా ఎప్పటికప్పుడు మరి సిపిఐ, సిపిఎం రాష్ట్ర నాయకులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరుగుతున్న విషయాన్ని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ దేశంలో ఉండే అభివృద్ధి నిరోధక శక్తులకు వ్యతిరేకంగా కలిసి పనిచేయవలసిన ఆవశ్యకతను ఈ మునుగోడు ఉప ఎన్నిక చెప్పిందనే విషయాన్ని కూడా అందరం గమనిస్తూ ఉన్నాం. భారతదేశం తప్పకుండా బీజేపీ నుంచి విముక్తి కావడానికి ఇది పునాది కావాలని